ఇక మేము కొన్ని ఆన్లైన్లో ఆర్డర్స్ ఇచ్చినాము, ఇంకా ఉన్నాయి, వస్తాయి. ఈ ఆర్డర్స్ అన్నీ మీతో చూపిస్తాం ఇప్పుడు. చూడండి, ఇది వచ్చేసి 700కి నాకు అఫోర్డబుల్గా వచ్చినాయి కుర్తీ సెట్స్ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి. ఇదంటే నాకు కూడా తెలీదు, ఓపెన్ చేస్తే కానీ తెలీదు. అండ్ ఇవి కొన్ని బాక్సెస్ వచ్చినాయి, స్టోరేజ్ బాక్సెస్. ఇవి కూడా మీకు చూపిస్తా, చూడండి. గాజుల బాక్స్ అవుతుందేమో, మీకు యూస్ఫుల్ అయితే పర్చేస్ గాజుల బాక్సులు అది చూపిస్తున్నా. గాజులు ఎట్లా దాంట్లో పెట్టామంటే అట్లా దాంట్లో పెట్టాం మేము, తెలుసా? అందుకే గాజుల బాక్స్ ఆర్డర్ ఇచ్చింది. చదివి చూపెట్టాలి. ఇదిగోండి, ఇట్లా వచ్చింది బ్యాంగిల్ బాక్స్. ఇది బ్యాంగిల్ ఎలా పెట్టామో కూడా చూపిస్తాం, ఏ అవస్థలో ఉన్నాయో కూడా చూపిస్తాం. బ్యాంగిల్ అవస్థలో బ్యాంగిల్ ఉన్నాయి. ఇట్లా సెక్షన్స్ కింద డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. అది అడ్జస్ట్ చేసుకోవాలి. తిప్పి పెట్టు, ఉల్టా పెట్టు. ఒకటి అయితే ఒకటి ఆడిపోతుంది. ఒకటి ఇలా పెట్టుకోవాలి బ్యాంగిల్స్. ఎన్ని వచ్చినాయి? ఇంకొక డబ్బా కూడా ఉంది, మొత్తం 2 వచ్చినాయి అన్నమాట. ఇదొకటి సేమ్ అలాంటిది, ఇది కూడా. ఇప్పుడు దాంట్లో గాజులు పెట్టాలి. అన్ని బ్యాంగిల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. కుడితే సరిపోయినాక గాజులు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను నేను. ఇలా వచ్చిందన్నమాట బ్యాంగిల్ బాక్స్. ఇది చిన్న డబ్బా, ఇందులో ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు, చిన్న చిన్న ఇయర్ రింగ్స్. సో ఇది ఒక ఆర్డరు. ఇగో ఇది మా గాజుల స్టాండ్. ఇంకో ఇట్లా పెయింట్ డబ్బాలను మనం ఇట్లా వాడుకుంటున్నాం అన్నమాట. ఇగో ఇంకా వేరే గాజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చూసి సెట్ చేసి ఈ డబ్బాలలో వేసేస్తే అయిపోతుంది. సో ఇవి వచ్చేసి మా బ్యాంగిల్స్ మేము సెట్ చేసుకుంటున్నామని. మమ్మీ సెట్ చేసేస్తుంది మొత్తం. ఇందులో పాడైపోయిన బ్యాంగిల్స్ ఏవో, ఇరిగిపోయిన బ్యాంగిల్స్ ఏవో తెలీదు, ఇప్పుడే చూడాలి. అన్నీ సెట్ చేసిన తర్వాత నీట్గా సర్దేస్తామన్నమాట. ఇందులో నా బ్యాంగిల్స్ ఉన్నాయి, మమ్మీ బ్యాంగిల్స్ ఉన్నాయి, మా చెల్లివి వేరే దగ్గర ఉన్నాయి. తను వచ్చిన తర్వాత చూసుకొని పెట్టుకుంటుంది. సో ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ అనమాట, రీసెంట్గా కొనుక్కున్న కొత్త బ్యాంగిల్స్. సో 1 by 1 అన్ని బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసేస్తున్నాం. నా బ్యాంగిల్స్, మమ్మీ బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాము. సేఫ్ అండ్ ఆర్గనైజ్డ్గా ఇట్లా ఉంటే బ్యాంగిల్స్ తొందరగా పగిలిపోకుండా కూడా ఉంటాయి అండ్ ఈజీగా కూడా దొరుకుతాయి మనకి. సో మీకు కూడా ఈ బ్యాంగిల్ బాక్స్ అనేది నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ పిన్డ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది పోస్ట్ చేసి ఉంటాను. మీరు డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. నచ్చిన వాళ్ళు బై చేసుకోండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇంకొక ఆర్డర్ సెకండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదేంటో నాకు కూడా తెలీదు, ఇప్పుడే నాకు కూడా తెలియదు ఏంటిది అది, నాకు కూడా తెలియదు. ఎప్పుడో వచ్చింది, గుర్తు కూడా లేదు, చూసుకోలేదు. ఇంకా ఉన్నాయి, ఇంకా ఆర్డర్ కొన్ని ఇప్పేసినారు, కొన్ని ఉన్నాయి ఇప్పలేక ఇంకా అన్నీ.
బ్యాగ్ అని అనుకుంటున్నాం, అది ఏం బ్యాగ్ నాకు తెలియదు. ఓకే, సో ఇది ట్రావెల్ బ్యాగ్ ట్రావెలింగ్ కోసం అని తీసుకున్నాను. అంటే సింగిల్ ఒకరొకరు. మొన్న మోనా పెళ్ళికి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళింది, బ్యాగ్ లేకపోతే. చూడండి ఇట్లా మంచిగా అన్నీ పెద్దవి ఉన్నాయి మా దగ్గర, చిన్నవి లేవు. సింగిల్ ట్రావెల్ వెళ్ళినప్పుడు ఒకరే వెళ్తారు కదా, వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ఒక జత 2 జతలు ఇట్లా 2 to 3 days వరకు వెళ్తారు కదా ఎక్కడన్నా బిజినెస్ ట్రిప్కి కానీ ఇంకెక్కడైనా, అప్పుడు అనమాట. 2 జిప్స్ వచ్చినాయి, చిన్నది ఒకటి వచ్చింది, ఇట్లా పెద్దది ఒకటి వచ్చింది. సైడ్లో కూడా ఇటు పక్క ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇట్లా కొంచెం స్పేస్ ఇచ్చినారు, మనం ఏదైనా ఛార్జింగ్ వైర్స్ కానీ ఇంకేమన్నా పెట్టుకోవడానికి. ఇదొక జిప్ వచ్చింది ఇక్కడ, దీంట్లో కూడా ఇంకేమన్నా పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా వచ్చిందనమాట. బ్యాగ్లో బట్టలు వేపేసి 1 2 3 4 ఇప్పుడు కొత్త బట్టలని బ్యాగ్లో వేసి తగిలించుకొని పోతుంది ఊరికి. సో ఇట్లా వచ్చింది బ్యాగ్ అనేది. బట్టలు పెడితే క్లియర్గా కనిపిస్తుంది ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. మీకు నచ్చితే ఇది ఆర్డర్ చేసుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మంచిగా ఉంది బ్యాగ్ కూడా. సో కంప్లీట్గా ఈ లగేజ్ బ్యాగ్ అయితే చూడండి ఇట్లా ఉంది. క్యారీ చేయడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంది. నేను ఇందులో బట్టలు వేసిన సో దట్ మీకు చూపిద్దామని చెప్పేసి, ఎగ్జాక్ట్లీ ఇది బట్టలు వేసిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి. చూడండి ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఒక 1-2 days లేదా 3-4 days అట్లా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు 1 or 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది ఈ ట్యాగ్ అయితే. మీకు నచ్చితే మీరు డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి. నేనైతే 3 pairs ఆఫ్ కుర్తీస్ వేసిన, అంటే 6 కుర్తీస్ వేసిన, ఒక టవల్ వేసిన దీంట్లో. జస్ట్ శాంపుల్గా చూద్దామని చెప్పి ఎట్లుంటుందా అని. ఈజీగా ఫిట్ అయిపోయింది. మొత్తం అంతా సెట్ వేసి తెలుస్తుండే ఇంకా ఎంత పడుతుంది ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి. ప్రస్తుతానికైతే నేను జస్ట్ కుర్తీస్ మాత్రమే వేసిన. మీకు కూడా నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో లింక్ ఇస్తా, చెక్అవుట్ చేయండి, కంపల్సరీగా బై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా కుర్తీస్, ఇది వీడియోలో కుదరలేదు, పార్ట్ 2లో చూడండి, ఓకేనా.